నాన్నకి కూడా చెప్పేశా, 1% కూడా అబ్జెక్షన్ చెప్పలేదు తెలుసా. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ ఏం రాసుకుందో చెప్తాను వినేయండి. నిన్ను ఎటు పొందలేను, పొందే అవకాశం అర్హత రెండూ లేవు. కానీ నీ నుండి వచ్చిన నీ రూపం, అది పాపైనా బాబైనా ఎవరు ఉండి ఉంటారో నాకు తెలీదు. నాకు అడాప్షన్ ఇచ్చేయి, నేను పెంచుకుంటా. అబ్బో, నాన్నకి కూడా చెప్పేశా, 1% కూడా అబ్జెక్షన్ చెప్పలేదు తెలుసా. నువ్వు కూడా చెప్పకుమా ప్లీజ్. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించే బాధ్యత మాది. నిన్ను ఎలా చూసుకోవాలనుకున్నానో వాళ్ళని అంతకంటే బాగా చూసుకుంటా. ఆల్రెడీ బాబుని అడిగా, నీకు చెల్లి కానీ తమ్ముడు కానీ వస్తారు, ఎవరు కావాలి నీకు అని. వాడైతే చెల్లి కావాలి అంటున్నాడు. ఓ స్వీట్. నిజంగానే అమ్ముకి పాప. అమ్మాయి అయితే నా అమ్మలా, అబ్బాయి అయితే నా వారసుడిలా చూసుకుంటా. ఒట్టేసి చెప్తున్నామా, నీకు అందించలేని లైఫ్ వాళ్ళు అనుభవించేలా చేస్తా. అలా అయినా నా తప్పు కొంచెమైనా సరిదిద్దుకుంటా. ఇంతకు మించి నా తప్పు ఎలా సరిదిద్దుకోవాలో నాకు తెలియట్లేదు. బాగా ఆలోచించి ఈ డిసిషన్ కి వచ్చా. డాక్యుమెంటేషన్, ఫార్మాలిటీస్ అన్నీ నేను చూసుకుంటా. పాప అయినా బాబు అయినా 60% ఆఫ్ ప్రాపర్టీస్ మీద రైట్స్ వాళ్ళకే చెందేలా రాసేద్దామని నాన్న సలహా ఇచ్చారు. దట్స్ హ్యూజ్. వీటికి నువ్వు ఆశపడి ఒప్పుకుంటావని నాకు 1% కూడా నమ్మకం లేదు, నాకు కూడా లేదు. కానీ ఒక్కటే నమ్మకం, నువ్వు చేరాలనుకొని చేరలేకపోయిన చోటికి నీ రూపాన్నైనా చేరుస్తావేమో అని. ఎక్కడో ఒక ఆశ ఈ లెటర్ నీకు చేరి నువ్వు చదివిన కొద్దిసేపట్లోనే నిన్ను కలిసే అవకాశం వస్తుందని హార్ట్ఫుల్ గా నమ్ముతున్నా. డైరెక్ట్ గా కళ్ళల్లో చూస్తూ నీతో చెప్పాలని. చెప్పే అవకాశం రాక గుండెల్లోనే దాగుండిపోయిన ప్రేమ. లవ్ యూ బేటా అంటూ రోజు వాళ్ళకి చెప్తూ గడిపేస్తా. నీ పర్మిషన్ కోసం బయట వెయిట్ చేస్తున్నామా. బాగుంది. నా గెస్ ప్రకారం అయితే అమ్మ అడాప్షన్కి ఇవ్వదు. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో తెలియజేయండి. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.